హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ లక్కీ సాయి అండి. ఈరోజైతే ఇక్కడ నేను మీకు ఓల్డెన్ డేస్లో ఉండే రిక్షాని అయితే మీకు కప్తో తయారు చేసి చూపిస్తున్నానండి. చూసారు కదండి, నేను ప్రీవియస్ వ్లాగ్లో చెప్పినట్టే ఇక్కడ మనకి వాటికి సంబంధించి ఎలా చేయాలన్నది ఇక్కడ ఈ ఫెవికాల్ మోడ్స్తో అయితే చేసి చూపిస్తున్నాను అనమాట. ఇవి మనకి అమెజాన్లో ఎక్కడైనా బుక్ స్టోర్లో అయితే అవైలబుల్ ఉంటాయండి. ప్రీవియస్ వ్యూలో చెప్పినట్టుగానే ఇక దీనిలో మనకి 2 టైప్స్ ఆఫ్ మోడ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. వీటిని బాగా మిక్స్ చేసేసుకుంటే మనకి ఇలాంటి స్ట్రక్చర్ అయితే రెడీ అవుతుందండి. దీన్ని మనం ఒక ప్యాడ్ మీద కానీ, కింద సర్ఫేస్ మీద కానీ, ఫ్లోర్ మీద కానీ వేసుకోవచ్చు అని చేసుకోవచ్చు. ఈ ప్యాడ్ మీద అయితే మనకి ఎక్కడ స్టిక్ అవ్వకుండా పౌడర్ వేసుకొని చేసుకుంటే మనకి అతుక్కోకుండా వస్తుందండి. పౌడర్ వేసుకోకపోతే మనకి అతుక్కుపోయినట్టు ఉండి మొత్తం మన ప్యాడ్ మీద కానీ కింద ఫ్లోర్ మీద చేసి అతుక్కుపోయినట్టు వస్తుందండి. అలా కాకుండా నేను ఏదో ప్యాడ్ పెట్టుకొని చేసుకున్నాను అనమాట. ఇక్కడ చూసినా కదండి, నాకు ఈ మోడల్ ఈ సర్కిల్స్ లాగా కావాలి కాబట్టి నేను ఇలా రౌండ్ ఆబ్జెక్టివ్ ఒకటి తీసుకొని నాకు కావాల్సిన సర్కిల్స్ మోడల్ అయితే రెడీ చేసుకున్నాను అనమాట. ఇక్కడ ఈ విధంగా అయితే నేను రెడీ చేసుకున్నానండి. ఇక పక్కన చూస్తున్నారు కదండి కప్పు, ఈ కప్పుని కూడా నేను పెట్టుకున్నాను అనమాట. అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు సీట్ కోసం అనమాట కొంచెం మోడ్ క్లే తీసుకొని దాన్ని మనం స్టిక్కర్ మోడల్లో అయితే రెడీ చేసుకోవాలన్నమాట అండి. ఒక చిన్న సర్కిల్ లాగా కూడా నేను రెడీ చేసుకున్నాను. ఇక్కడ అదే చూపిస్తుంది అనమాట మీకు. నాకు వీల్స్ కోసం అని చెప్పి అలా సర్కిల్స్ని ఈ ఆబ్జెక్టివ్ ద్వారా కట్ చేసుకున్నాను అనమాట, రౌండ్ సర్కిల్ వచ్చేటట్టు. అదే మీకు ఇక్కడ చూపిస్తున్నానండి. నేను కప్ తీసుకున్నాను. దీనికైతే నేను మన గుమ్మాలకి వేసుకున్న ఆయిల్ పెయింట్స్ అయితే నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను అనమాట. ఇది మొత్తం ఇలా మొత్తం కంప్లీట్గా దీనికి కప్పు మొత్తం నేను వైట్ కలర్ అయితే వేసేసుకుంటున్నానండి. ఇక మీకు అదే చెప్తున్నానండి వీడియోలో కూడా, నేను పెయింట్ అయితే తీసుకుంటున్నాను, మన నార్మల్ పెయింట్ అని చెప్తున్నాను అనమాట. ఇలా మొత్తం కంప్లీట్గా వేసేసుకోవాలండి. ఇది మొత్తం డ్రై అవ్వటానికి మనకి చాలా టైం పడుతుంది అన్నమాట. ఒక 2-3 అవర్స్ అయితే దీన్ని లీవ్ చేసేయాలన్నమాట. అలా మొత్తం డ్రై అయిపోని ఇవ్వాలి కంప్లీట్గా. చూస్తున్నారు కదండి, మొత్తం డ్రై అయిపోయిన తర్వాత నేను ఇక్కడ మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ చేశాను అన్నమాట అండి. ఇక్కడ నేను సర్కిల్స్ అయితే ఏవైతే తీసుకున్నానో వాటి కింద వెనక బేస్ కోసం నేను ఇంకొక 2 సర్కిల్స్ అయితే తీసుకొని దానికి అలా నీట్గా అయితే ఫెవికాల్ పెట్టి అతికిచ్చేసుకుంటున్నాను అన్నమాట అండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా అయితే నేను రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఇది మొత్తం కంప్లీట్గా అయితే మనకి డ్రై అయిపోనివ్వాలండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే నేను డ్రై అయిపోయినిచ్చాను అనమాట. నాకు మిడిల్లో పార్ట్ కోసం అనమాట, మనకి కప్పుకి ఆ హ్యాండిల్కి మధ్యలో అయితే మనకి కొంచెం గ్యాప్ ఉంటుంది కదండి. ఆ గ్యాప్లో నాకు ఒక చిన్న సర్కిల్ లాంటిది కావాలని చెప్పి అక్కడ నేను చిన్న సర్కిల్ లాంటిది అయితే రెడీ చేసుకుంటున్నాను అన్నమాట. ఆ ముందు పెట్టిందే నాకు సెట్ అవ్వలేదన్నమాట. అందుకే నేను మళ్ళీ ఇంకొంచెం అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే రెడీ చేసుకొని ఆ కప్పుకి హ్యాండిల్కి మిడిల్లో అయితే మనం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మీకు అదే చూపిస్తున్నానండి. ఈ పార్ట్లు అయితే నేను అరేంజ్ చేసుకున్నాను అన్నమాట. దీనిపైన మళ్ళీ మనం ఏదైతే ముందు మనం సీట్ కోసం అయితే రెడీగా పెట్టుకున్నామో దాన్ని దీని మీద స్టిక్ చేసుకుంటాం అన్నమాట. ఇవి ఇక్కడ చూపిస్తున్నా కదండి, ఇలా అయితే మనం పెట్టేసుకోవాలి. మొత్తం మనం వెంటనే మనం అది క్లే యూస్ చేసాం కాబట్టి డ్రై అవ్వకుండా ఇదైతే అతుక్కుంటుందండి. మంచిగా నీట్గా అయితే మనం అడ్జస్ట్ చేసేసుకోవాలి. నేను ముందు ఫ్రంట్ వీల్ కోసం అయితే ఇక్కడ దానికోసం వీల్ కోసం కూడా నేను రెడీ చేసుకున్నాను. ఆల్రెడీ బ్యాక్ 2 వీల్స్ అయితే రెడీ చేసేసుకున్నాను కదా. ఇప్పుడు ఫ్రంట్ వీల్ కోసం అయితే రెడీ చేసుకుంటున్నానండి. దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోవాల్సి వచ్చింది కాబట్టి నేను అక్కడ మొత్తం దాన్ని నీట్గా ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా మొత్తం నీట్గా అయితే అరేంజ్ చేసుకున్నాను. ఇప్పుడు నాకు ఫ్రంట్ కోసం లైట్స్ అయితే కావాలి కాబట్టి ఇక్కడ నేను లైట్స్ కూడా అరేంజ్ చేసుకున్నాను అనమాట అండి. వీళ్ళది కొంచెం డ్రై అవ్వాలి కాబట్టి పెట్టుకున్నాను అనమాట. నేను ముందే ఇవైతే ఈ మోడ్స్తో రెడీ చేసుకున్నవైతే ఇలా రౌండ్గా మనం కడ్డీస్ లాగా ఉన్నవైతే నేను రెడీ చేసుకున్నమాట. అవి ఎందుకు అంటే నాకు హ్యాండిల్ కోసం అనమాట అండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే నేను హ్యాండిల్స్ కోసమని ఈ మోల్డ్స్నే వాడాను అనమాట. నేను ప్రీవియస్ వ్లాగ్లో అయితే మీకు మోడ్స్ కోసం అని చెప్పి నేను పెన్సిల్ రీఫిల్ యూస్ చేశాను. ఈసారి అలా కాకుండా నేను డైరెక్ట్గా ఈ మోల్డ్స్నే ఇలా మనకి హ్యాండిల్స్కి అయితే నేను డైరెక్ట్గా యూస్ చేశాను అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇలా అయితే నేను రెడీ చేసేసుకున్నాను. అది మొత్తం డిస్టర్బెన్స్ అవ్వకుండా డ్రై అవ్వడం కోసం అని చెప్పి ఇలా మొత్తం అయితే నేను పెట్టేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు దాని మీద సీట్ అడ్జస్ట్ చేసుకుంటే మనకి అది ఎటు కదలకుండా నీట్గా అయితే స్టిక్ అయిపోతుందండి. ఇంకా చూస్తున్నా కదండి, మొత్తం సైడ్స్ కొన్ని కూడా నేను ఒకసారి టెస్ట్ చేసుకున్నాను అనమాట. చెక్ చేసుకుంటున్నాను అది డ్రై అయిందా లేదా అని. ఇప్పుడు బ్యాగ్స్ మొత్తం డ్రై అయిపోయింది కాబట్టి నేను ఫ్రంట్ వీల్ కూడా నేను రెడీ చేసేసుకున్నాను అనమాట అండి.
ఇలా మొత్తం మనం నీట్గా అయితే అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చూస్తుంది కదండి వీడియోలో, ఇలా అయితే నేను రెడీ చేసుకున్నాను అనమాట అండి. మొత్తం సెట్ చేసుకున్నాను. ఇది చాలా టైం పడుతుందండి, నాకైతే 2 days టైం పట్టింది. నేనైతే 2 daysలో నేనైతే రెడీ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ వీల్ కోసం అయితే రెడీ చేసుకున్నా కదండి. దాని మీద నేను ముందు లైట్స్ 2 లైట్స్ అయితే అరేంజ్ చేసుకున్నాను అనమాట. వాటినే ఇక్కడ నేను స్టిక్ చేసుకుంటున్నాను, చూడొచ్చు మీరు. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఫ్రంట్ లైట్ అయితే పెట్టేసుకుంటున్నాను అన్నమాట. ఇక్కడ నేను అది మొత్తం నేను స్ట్రైట్గా ఉందా లేదా అని అడ్జస్ట్ చేసుకుంటున్నానండి. లైట్స్ కూడా మొత్తం అన్నీ అడ్జస్ట్ చేసుకుంటున్నానండి. ఇక్కడ మనకి హ్యాండిల్ లాంటిది రావాలి కాబట్టి దానికోసం అయితే ఇక్కడ నేను కొంచెం ఫెవికాల్ తీసుకొని ఇక్కడ మొత్తం ముందు రెడీ చేసుకు పెట్టుకున్న వాటిని అయితే ఇక్కడ స్టిక్ చేసుకుంటున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, గ్లూ కూడా మనకి ఎక్కువ పట్టదండి, జస్ట్ ఊరికే అలా స్టిక్ చేయగానే అతుక్కుపోతుంది అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే నేను పెట్టేసుకున్నాను. దాని మీద ఇప్పుడు నేను మనకి హ్యాండిల్ కోసం అని చెప్పి మనకి సైకిల్కి అయితే మిడిల్లో ఒక రాడ్లా వస్తుంది కదండి, దాన్ని అయితే స్టిక్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే నేను స్టిక్ చేసేసుకున్నాను దాన్ని. నేను ప్రీవియస్లో చెప్పా కదండి, రీఫిల్ అయితే యూస్ చేశాను. ఇక్కడ నేను రీఫిల్ కాకుండా డైరెక్ట్గా మనకి ఆ క్లే మౌల్డ్ తీసుకొని ఇక్కడ నేను హ్యాండిల్ అయితే రెడీ చేసుకున్నాను అనమాట, రాడ్ లాంటిది. దీన్ని వెంటనే అయితే మనం పెట్టుకోకూడదండి, కొంచెం డ్రై అవ్వనివ్వాలి. అప్పుడే మనకి అది కొంచెం డ్రై అయినట్టు ఉంటే మనకి అతుక్కుంటుంది అనమాట. వెంటనే పెడితే అలా పడిపోతుంది అనమాట అండి. నేనైతే ఇక్కడ కొంచెం డ్రై అవ్వనిచ్చిన తర్వాత ఇలా నేను అయితే మనకి రాడ్ లాగా అయితే నేను అరేంజ్ చేసుకుంటున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాను. ఇది మొత్తం చేయటం ఈజీ అయితే కాదండి, స్టిక్ చేస్తుంటే ఊడిపోతూ ఉంటాయి. మనకి చాలా పేషెన్సీ ఉండాలన్నమాట. నాకు ఇది రెడీ చేసుకోవడానికి 2 days అయితే టైం పట్టిందండి, కానీ తర్వాత లుక్ అయితే చాలా బాగుందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే మనకు మధ్యలో ఒక రాడ్ లాంటిది నేను అరేంజ్ చేసుకున్నాను అనమాట. దాని మీద మళ్ళీ నేను హ్యాండిల్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా అయితే నేను మొత్తం పెట్టేసుకున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే పెట్టేసుకోవాలి. దీన్ని కొంచెం డ్రై అవనివ్వనమాట. 1 day నైట్ మొత్తం దీని ఇలా డ్రై అనిస్తే మనం ఫెవికాల్స్ అవన్నీ పెట్టాం కదండి, మొత్తం మంచిగా గట్టిగా అయితే స్టిక్ అయిపోతాయి అన్నమాట. ఇక్కడ ఇటు వచ్చేసరికి నేను వీల్ నాకు కొంచెం అడ్జస్ట్ అవ్వలేదు అనిపించి మళ్ళీ కొంచెం స్ట్రైట్గా అయితే నేను పెట్టుకుంటున్నాను. ఇలా అయితే ఉందండి. ఇప్పుడు ముందు మనకి దీని మీద గొడుగు లాంటిది కావాలి కాబట్టి మన పిల్లల అట్టలు బుక్స్ అట్టలు ఉంటాయి కదండి, ఓల్డ్వి, దాని అయితే నేను ఇలా కట్ చేసుకొని నాకు ఎంతవరకు కావాలో అంతవరకు కట్ చేసుకొని దానికి లోపల పింక్ కలర్ వేసుకొని పైన అయితే ఇలా బ్లూ కలర్ అయితే వేసుకున్నానండి. బ్లూ కలర్ అయితే చాలా బాగుందనమాట. దానిపైన నేను వైట్ డాట్స్తో వైట్ కలర్ పెయింట్తో ఇలా మనకు కావాల్సిన మోడల్లో డిజైన్ అయితే వేసుకోవచ్చు. నేను ఇక్కడైతే నాకు డాట్స్లో ఇలా నచ్చినాయి కాబట్టి నేను ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నానండి. ఈ గొడుగుకి కూడా మనము 2 స్టిక్స్ ఉంటాయి కదండి, కొంత పెద్ద పెద్ద స్టిక్స్ అయితే మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. అలాంటివి అయితే మనం ఇక్కడ రెడీ పెట్టుకోవాలి. 3 sides నాకు ఇటు సైడ్ 3 అటు సైడ్ 3 మొత్తం 6 స్టిక్స్ అయితే పట్టాయండి. ఇది మొత్తం నేను దీన్ని కూడా కంప్లీట్గా డ్రై అవ్వనివ్వాలండి. ఈలోపు టైం పడుతుంది కాబట్టి నేను సైడ్ పైన కప్పుకు మొత్తం నేను పెయింట్ వేసేసుకుంటున్నాను అనమాట. ఇది మొత్తం కంప్లీట్గా కంప్లీట్ డ్రై అవ్వాలండి. ఇక చూస్తుంది కదండి, ఈ మొత్తం డ్రై అవ్వటానికి టైం పడుతుంది కాబట్టి అది పక్కన పెట్టేసుకున్నాను ఆ ప్యాడ్ని. ఇక్కడ చూస్తున్నా కదా, ఇది కూడా నేను మొత్తం క్లేతోనే రెడీ చేశాను అనమాట అండి. ఇవి మనకి అమెజాన్లో కానీ వాటి దగ్గర మనకి మోల్డ్ షేప్స్ అన్నీ దొరుకుతాయండి. దాంతో అయితే నేను చేశాను అనమాట. నాకు ఎక్కడెక్కడ ఏ డిజైన్ అయితే కావాలో కొంచెం పెద్ద ఫ్లవర్స్, చిన్న ఫ్లవర్స్ అయితే నేను ఇలా పెట్టుకున్నాను. ఇక్కడ చూపించే కదండి గొడుగు లాంటిదని, అది నేను స్టిక్స్తో పెట్టేశాను అనమాట. ఆ క్లిప్ అయితే ఇక్కడ మిస్ అయిపోయింది నాకు. ఇక్కడ చూస్తున్నా కదండి, ఇందా నేను చూపించిన ఫ్లవర్స్ని అయితే ఇలా బ్యాక్ సైడ్ ఫ్రంట్ అయితే చిన్నవి పక్కన చిన్న ఫ్లవర్స్ కూడా అవన్నీ ఫ్రంట్ సైడ్ కూడా పెట్టుకున్నాను. ఈ పెద్ద ఫ్లవర్ అయితే నేను బ్యాక్ సైడ్ అయితే పెట్టుకున్నానండి. తర్వాత దీన్ని మొత్తం నేను గ్రీన్ కలర్ అయితే వేసుకుంటున్నాను. అవి టైం పడుతుంది కాబట్టి డ్రై అవ్వటానికి, కొంచెం డ్రై అవ్వాలని చెప్పి అలా దానికి ఏం కలర్ వేయలేదనమాట ప్రస్తుతానికి. ఇది మొత్తం డ్రై వేసేసరికి అది డ్రై అయిపోతుంది కాబట్టి తర్వాత దానికి కూడా నేను కలర్ వేస్తాను అన్నమాట అండి. ఇక్కడ చూస్తున్నా కానీ ఫైనల్ లుక్ అయితే ఇలా అయింది. నేను ఇందాక చెప్పాను కదండి 2 స్టిక్తో పెట్టానని, ఇలా అయితే నేను రెడీ చేసుకున్నానండి. దీనికి కూడా నేను క్లే యూస్ చేసి స్టిక్ చేశాను అనమాట. క్లే మొత్తం ఆరిపోయిన తర్వాత కొంచెం మనకి న్యాచురల్ లుక్ ఉండాలని చెప్పి ఇక్కడ నేనైతే బ్రౌన్ కలర్ అయితే యూస్ చేశాను అనమాట. స్టిక్స్కి నేను ఏ కలర్ యూస్ చేయలేదండి, న్యాచురల్గా ఉంటాయి కదని చెప్పి అలా వదిలేసాను. వీల్స్కి ఇక్కడ నేను ఆరెంజ్ తీసుకున్నాను.
ఆ ఫ్లవర్స్కి పింక్ కలర్ తీసుకున్నాను. లోపల కూడా క్లేతోనే స్టిక్స్ పెట్టా కాబట్టి బయటికి కనబడకుండా నేను లోపల కూడా బ్రౌన్ కలర్ అయితే వేసేసుకుంటున్నాను అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, మొత్తం ఇలా మొత్తం నేను ఇక్కడ రెడీ చేసుకున్నమాట. ఫైనల్ లుక్ అయితే ఇలా అయితే ఉందండి. చూడటానికి అయితే చాలా బాగుందన్నమాట. ఇలా సెంట్రల్ టేబుల్స్ మీద ఇలా మనం అరేంజ్ చేసుకుంటే మటుకు చాలా బాగుంటుంది. నీకు చెప్పా కదండి, ముందు లైట్స్ పెట్టా కదండి, వాటి కలర్ పెట్టి మర్చిపోయాను. లాస్ట్లో వాటిని కూడా కలర్ వేసుకున్నాను అనమాట. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందన్నమాట. పక్కన చేతకు ఈ బండి రిక్షా చూడటానికి వాళ్ళకి క్యూట్గా ఉన్నాయండి. ఈ లాగ్ ఇంతటిలో ఎండ్ చేస్తున్నాను. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ కొట్టండి ప్లీజ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.